నేను లైఫ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మనని ఎవ్వరు అర్థం చేసుకోరు. ఎప్పుడు చూడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటా అంటారు. సరే మన కొంచెం ఫ్రీగా మాట్లాడదామంటే వీడు చాలా ఓవర్ చేస్తుండు, ఎక్కువ మాట్లాడేస్తుండు అంటారు. సరే ఎక్కువ మాట్లాడడం ఎందుకు, సైలెంట్గా ఉందాం, వీడు మనతో మింగిల్ అవ్వడు, సైలెంట్గా ఉంటాడు, మనం లైఫ్లో మంచిగా సెటిల్ అయినాం అనుకో వీడికి చాలా బల్పు వచ్చేసింది రా భయ్ అని అంటారు. నువ్వు లైఫ్లో ఒక గోల్ గురించి స్ట్రగుల్ అవుతా ఉంటే నువ్వు అంత ఎఫర్ట్స్ పెట్టట్లే అని ఈజీగా అనేస్తారు. మనం ఎలాంటి లోకంలో బతుకుతున్నాం అంటే ప్రతి ఒక్కడు మనం ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉంటారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉంటారు. ఎవ్వరు ఏమన్నా అనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని డూ వాట్ యు లవ్, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, డ్రీమ్ ది ఇంపాసిబుల్. ఎందుకు అంటే మనకు నచ్చింది, మన హార్ట్ కి నచ్చింది చేసినామంటే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ మామూలు ఉండదు. ఇది కరెక్ట్ టైం కాదు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇది సెట్ కాదు, నీతో అవ్వదు, ఇలా అందరూ చెప్తూనే ఉంటారు. వాళ్ళకేముంది, నోరు ఖాళీగా ఉంది కదా అని అంటూనే ఉంటారు, బ్రెయిన్ ఖాళీగా ఉంది కదా అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటానే ఉంటారు. అందుకే విజయ్ సేతుపతి ఈ డైలాగ్ చెప్పిండు. నీకు ఆస్ట్రిస్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది, ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నీ బాధలేందో నీకు తెలుసు. సో నీకు నచ్చింది చెయ్యి, ప్రౌడ్గా చెయ్యి. ఎవ్వరూ మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా పోయేది ఏం లేదు.